ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ద్రాం దత్తాత్రేయ నమ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జూలై నెల వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వాళ్ళంతా కూడా పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన ఈ యొక్క నవగ్రహ దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలని విశ్లేషణ చేయడానికి సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా చూసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా జూలై నెల వార ఫలితాల భాగంగా ఈ వారంలో అంతా కూడా గ్రహస్థితిలో పెద్దగా మార్పులు లేవు. కానీ గ్రహాల యొక్క స్థితిగతి, వాడి యొక్క ప్రభావం దృష్టి కేంద్రంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా చూడండి. తద్వారా మీకు అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలంతా కూడా పొందుతారు. ఆర్థికంగా పురోగతి పెరగడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి, ఉద్యోగంలో మార్పులు జరగడానికి కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా సంపూర్ణ దోష నివారణ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. తద్వారా సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది మీకు. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయ. మకర రాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల్లో భాగంగా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా చూసుకుంటే 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా ఈ వార ఫలితాల్లో భాగంగా ఈ రకంగా గ్రహస్థితి అనుకూలిస్తుంది తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకి 4 గ్రహాలు యోగకరంగా ఉన్నాయి. శుక్రుడు, బృహస్పతి, అంగారకుడు అంతా కూడా యోగకరంగా ఉన్నారు. మీకంతా కూడా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి విడబడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాన్ని అంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో మీరంతా కూడా ఈ అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ, ఈ యొక్క ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం కానీ, దానిమ్మ పళ్ళని నివేదన చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శరవణ భవాయ నమః, శరవణ భవాయ నమః, శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పును దానం చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కేతు భగవాన్ ప్రీతికరంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల, ఉలవల్ని దానం చేసుకోవడం వల్ల సకల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాగణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్ళను నివేదన చేసి మహాగణపతికి అంతా కూడా గరికని సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సకల విఘ్నాల నుంచి నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఏకాదశి వేళల్లో అంతా కూడా మహావిష్ణు దేవాలయంలో అంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. విశేషంగా మీకు అంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కష్టాల నుంచి బయటపడడానికి గోమాత సేవ చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకంతా కూడా పచ్చిక తిలకపండి గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల, విశేషంగా దోసకాయనంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గోమాతకంతా కూడా ప్రత్యేకంగా తోటకూరని సమర్పిస్తూ ఉంటారో ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి, దుఃఖాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ద్రాం దత్తాత్రేయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాల్లో భాగంగా సంపూర్ణమైన గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీకంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలన్నా, ఇంట్లో సమస్యల నుంచి బయటపడాలన్నా ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలి. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా దేవాలయం దర్శనం ఆచరించండి. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ, శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయం కానీ, పరమేశ్వరుడి యొక్క దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కానీ దర్శనం చేసుకోండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఏకాదశి వేళల్లో విశేషంగా మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి, వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అనాథాశ్రమంలో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ, బీదవాళ్ళకు కానీ మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది. విశేషంగా శనిగ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవను అంతా కూడా ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఎవరైతే పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించుకుంటారో మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది. గోచారరీత్యా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం, యజ్ఞ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వారాహిదేవి శాంతి పూజలు కానీ, విశేషంగా ప్రత్యంగరాదేవి శాంతి పూజలు కానీ ఆచరించుకోవడం వల్ల, నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల
విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి. ఆర్థికంగా రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించాలన్నా, ఉద్యోగుల్లో మార్పులు రావాలన్నా గ్రహస్థితి అనుకూలించాలి. తద్వారా మీరంతా కూడా ప్రత్యేకంగా కూడా ఈ పరిష్కారం ఆచరించండి. నవగ్రహ శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. తద్వారా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత పూజ అంతా కూడా మీకు స్వల్పమైన పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ఈ గోమాత పూజ ప్రత్యేకంగా కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నమస్తే శ్రీరామదత్తాయ నమః. ధ్రాం దత్తాత్రేయాయ నమః.